ఆదివారం చికెన్ షాప్కి వెళ్తే నేను చెప్పేస్తా, బాబాయ్ నాకైతే లెగ్ పీసులు సపరేట్గా కొట్టి పక్కన ఉంచాయి అని చెప్పేస్తా. ఎందుకంటే లెగ్ పీసులు విడిగా తీసుకొని వేయించుకొని తింటే బాబా టేస్ట్ అదిరిపోద్దండి. అందుకే నేను చికెన్ షాప్కి వెళ్ళినప్పుడల్లా లెగ్ పీసులు అసలు 2 కన్నా ఎక్కువనా పర్లేదు, ముందైతే తీసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఈరోజు మా ఆవిడ నా కోసం చికెన్ కూర వండుతుంటే నేనైతే మా పిల్లల కోసం నా కోసం సపరేట్గా లెగ్ పీసులు నేనే ఫ్రై చేశానండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మా పాప మా బాబు ఫ్రై పీస్ తీసుకొని ముందు నీట్గా కడిగి వాటికి ఉప్పు కారం అంటించి పొయ్యి మీద పెట్టి నీట్గా కుక్ చేశాను. మా పాప మా బాబుకి ఇచ్చి తినమంటే అసలు చాలా బాగుందని చెప్పి తిన్నారు. మా బొడ్డోడైతే వాడి పీసు నేను ఎక్కడ తినేస్తాను అన్నట్టు చూస్తున్నాడు నా వైపు. చూడండి.